పరిశుద్ధ గ్రంథములో చదివినటువంటి లేఖన భాగము ముఖాముఖిగా దేవుని దర్శనాన్ని అనుభవించి పొందిన ఆశీర్వాదము. దేవునికి మహిమ, దేవునికి ఘనత. స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ముఖాముఖిగా 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒకడు ఎలా మిగిలాడు? ఏంటి పరిస్థితి? యాకోబు వాస్తవానికి ఎంతో తప్పు చేసినటువంటి వాడు. అయినను దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు. తల్లి మాట విన్నాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారము మరి వారి యొక్క తల్లి సొంత గ్రామానికి వెళ్ళాడు. అక్కడ లాబాను యొక్క గ్రామానికి వెళ్ళటానికి బయలుదేరాడు. అయితే వెళ్ళి లాబానుతో కలిసి తన యొక్క జీవిత పయనాన్ని కలిగి ఉండటంలో దేవుని మహాకృప అతను ఆవరించి దాదాపు 20 సంవత్సరాలు అక్కడ గడపడానికి దేవుడు అనుమతించాడు. 20 సంవత్సరాలు. మొదట 6 సంవత్సరాలు, ఆ తరువాత 7 సంవత్సరాలు, ఆ తరువాత 7 సంవత్సరాలు. 6 తర్వాత ఒక వాగ్దానాన్ని పొందాడు. 7 సంవత్సరాలు చేశాడు. 7 చేసిన తర్వాత మళ్ళీ ఒక వాగ్దానాన్ని పొందాడు. మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. ఇక ముగిసిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించినటువంటి వాడై తిరిగి తండ్రి గృహానికి, తన యొక్క సొంత ఇంటికి బయలుదేరాలి అని చెప్పి ఆజ్ఞ పొందినటువంటి వాడుగా మార్గమధ్యంలో తన యొక్క ఆకాంక్షను, తన యొక్క ఆశయాన్ని దేవునితో చెప్పటం, దేవుడు అంగీకరించటం, ఆ వాగ్దానం నెరవేర్చబడి మరలి వెళ్ళటంలో మార్గమధ్యంలో వారి యొక్క అన్నయ్య ఏశావు, షయీరు దేశంలో ఉన్నటువంటి ఏశావు ఎదురవుతున్నాడు. యాకోబుకు ఎదురుగా వస్తున్నాడు. దాదాపు 400 మందితో, మనుషులతో యాకోబును ఎదుర్కోవడానికి వస్తున్నాడు.
అనే సత్యాన్ని ఎరిగిన వాడై భయభ్రాంతుడైపోయాడు. అయిపోయి ఏం చేశాడు? పనివారిని, భార్యలను, పిల్లలను వారిని గుంపులు గుంపులుగా చేసి ఏశావు ముందుకు పంపుతాడు. పంపిన తర్వాత పరిస్థితి ఏమైపోయింది? ఒంటరిగా మిగిలాడు. ఎందుకు అంటే ముఖాముఖిగా దేవుని చూడాలి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను కూడా చూడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చూస్తున్నాడు, కానీ మనమే చూడటంలే. ముఖాముఖిగా చూడాలి మన దేవుని ఎల్లప్పుడూ. ముఖాముఖిగా చూడాలి అంటే ఏం చేయాలి? ఒంటరి జీవితం కావాలి. ఒంటరిగా ఉంటే మనం బాధపడతాం. ఎవరు తోడు లేరే అని బాధపడతాం. ఒంటరిగా ఉంటే మనమంతా లోకానుసారంగా ఉన్నాం కాబట్టి సమాజంలో మనము జీవిస్తున్నాం కాబట్టి సమాజాన్ని వదిలి వెళ్ళటంలో ఎంతో మనకు దుఃఖం, వేదన. కానీ దేవుడు ఇష్టపడుతున్నాడు, సమాజంలో ఉండాలి కానీ సమాజంతో ఉండకూడదు అంటున్నాడు. సమాజం వరే నీవు నడవకూడదు అంటున్నాడు. నిన్నటి వరకు యాకోబు సమాజంతో ఉన్నాడు, ఇప్పుడైతే ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైన తర్వాత ఏం చేశాడు? రాత్రి ఒంటరిగా ఉంటే ఒక మనిషి ఎదురయ్యాడు. ఎదురయ్యి ఏం చేస్తున్నాడు? తెల్లవారే వరకు పెనుగులాట ప్రారంభించాడు. తెల్లవారే వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు. అది మన భాషలో దాన్ని మనం ఏమంటామంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన. ప్రభువా, మార్గ మధ్యంలో నన్ను నీ తండ్రి ఇంటికి చేరుస్తానన్నావు. మార్గ మధ్యంలో బేతేలు దగ్గర నాతో మాట్లాడావు. బేతేలు దేవుడవు నీవు గనుక వెళ్ళలేనటువంటి ఈ సమయంలో మార్గమధ్యంలో అన్న అయినటువంటి ఏశావు మరి నన్ను ఎదుర్కోవడానికి, నా భార్య పిల్లలను ఎదుర్కోవడానికి, నా ఆస్తి సంపదను ఎదుర్కోవడానికి 400 మందితో వస్తూ ఉన్నాడు. నా దగ్గర ఎవరు ఉన్నారు? నేను ఒంటరి వాడను. వెనుకలాడుతూ ఉన్నాడు, రైస్లింగ్ చేస్తూ ఉన్నాడు. తెల్లవారు వచ్చింది కానీ విడవలే. తెల్లవారినా కూడా విడవకుండా ఏకాంతముగా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి మనకే వస్తే చూద్దాం. ఒక మాట ఏమంటుంది వాక్య భాగము? కీర్తనలు 55:7. కీర్తనలు 55:7. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి యుందునే అనుకుంటూ. చూసావా? ఎందుకంత శ్రమ నాకు? యానపై లక్షణంగా ఏదో ఒక అడవిలో ఉంటాను కదా, ఏదో ఒక పట్టణంలో నేను ఉంటాను కదా, ఏదో ఒక గ్రామంలో నేను ఉంటాను కదా అన్నటువంటి తలపు మనకు వస్తుంది.
కానీ యాకోబు ఆ తలపు రాలే. యాకోబుకు దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు. మరి ఆ నిచ్చెన దూతల పైకి కిందికి ఎక్కడం దిగడం నేను చూశాను. నేను బేతేలు దేవుడు నాతో పలికాడు. మళ్ళీ అదే మార్గంలో వెళ్ళాలని దేవుడు నాతో మాట్లాడాడు. మరలా నువ్వు నీ తండ్రి ఇంటికి చేరాలి, ఆ బాల్యతలో ప్రపంచ దేశాన్ని నువ్వు పొందాలి అన్నటువంటి మాటను గట్టిగా పట్టుకున్నాడు వాగ్దానాన్ని. మనం వాగ్దానాన్ని పట్టుకోలేము, మన చేత కాదు, పారిపోవడానికి ఇష్టపడతాం మనం. సో ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, నా గుండెలో వేదన, నాకు మరణ భయము, దిగులు, వణుకు, మహాభయము. కాబట్టి నేను దూరముగా పారిపోయి అరణ్యంలో ఎక్కడో నేను బతుకుతా అన్నటువంటి తలంపును మానవుడిగా మనము అనుసరించడానికి ఇష్టపడతాం. కానీ దేవాది దేవుడు ఒంటరి స్థితిలో నీతో కలవాలని ఇష్టపడుతున్నాడు. ఒంటరి స్థితిలో. అందుకే వాక్య భాగం ఏమంటుంది అంటే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోతునే. ఎందుకు ఈ బతుకు నాకు? బాటసారులాగా నేను కూడా బయట తిరిగిండేవాడిని కదా. ఈ జనులు వినడలేనటువంటి వారనై ఉన్నారు, భయంకరమైనటువంటి వ్యభిచారులై ఉన్నారు, ద్రోహులై ఉన్నారు, చెడు జీవితాన్ని అనుభవించే వారై ఉన్నారు, అసూయ కలిగినటువంటి వారై ఉన్నారు, ఈర్ష, కపటము, భేదం కలిగినటువంటి వారై ఉన్నారు. ఇలాంటి చీకటి జరగడం వచ్చిన ఎందుకన్నా సత్యాన్ని అనుభవించి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా అన్నటువంటి తలంపులు మనలో కోకొల్లలుగా వస్తాయి. ఎందుకు? ఎంతో మంది కుటుంబాలు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. కొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు ఇంకా బ్రతుకని. కానీ ఒంటరి స్థితిని దేవుడు మన ముందు పెట్టాడు. ఒంటరి స్థితి ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఒంటరి తనములో ఏం చేయాలి, ఒంటరిగా ఉండటం అది నీకు మేలా కీడా అన్నది దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెలుచుండెను. చూసారా? ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాడు? దేనికి వెళ్తున్నాడు? అరణ్యానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. మనము ఒంటరిగా ఉంటే ప్రార్థన కాదు మనకు కావాల్సింది. మనం ఒంటరిగా ఉంటే టీవీ కావాలి మనకు. మనము ఒంటరిగా ఉంటే మనకు సెల్ కావాలి. లోకపు భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూడాలని ఇష్టపడతాం. మనకున్నటువంటి గొప్ప వ్యాధి అది. కానీ దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఒంటరిగా ఉండటం, తండ్రితో సంభాషించడానికి వెళ్తూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒంటరిగా మనం ఉంటే తండ్రితో సంభాషించటం మనకు ఎంతైనా అవసరం. దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒంటరి స్థితి, ఒంటరి తనము, ఏకాగ్రత కలిగినటువంటి
ప్రార్థన జీవితం మనకు కావాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. తద్వారా ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో ముఖాముఖిగా సంధించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ముఖాముఖిగా మనము ఆయనను చూడాలని ఇష్టపడుతున్నాడు. ఇంతటి మహా గొప్ప దేవుడు ఎంతమంది భక్తులకు ఆ రీతిగా ముఖాముఖిగా కనపడటానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా మనం చూస్తాం. చూద్దాం ఒక మాట ఇంకొకసారి. అలాగే ఎవరు ఆ విధంగా ముఖాముఖిగా చూసారో త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు ఆజ్ఞ నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్నేడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. చెట్టు ఆధారంగా ఉంది మనకు, గృహం కాదు. మనం ఈరోజు విద్యలు మేడలు కావాలని కోరుకుంటాం. దేవుని నివాసం ఎక్కడుంది? చెట్టు క్రింద. మనకు అప్స్టేర్ బిల్డింగ్ కావాలా, ఏసీ కావాలా? మన బ్రతుకది. ఎన్నో లగ్జరీ లైఫ్ అనుభవించాలి అని కోరుకుంటాం. కానీ దేవాది దేవుడు ఆ ఎండలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరికి కనపడ్డాడు? అబ్రహాముకు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? ఎందుకు కనపడ్డాడు? అబ్రహాము ఎలాంటి వాడు? దేవుని ఎరిగిన వాడు. అబ్రహాము దేవుని ఎరిగిన వాడు కాబట్టి ఆయన కనపడ్డాడు. నీకు నాకు ఎదిగే కనపడలే, మనం ఆయన ఎరగల. ఎరిగినామని భ్రమపడుతూ ఉంటాం, కలగంటూ ఉంటాం, గర్విస్తూ ఉంటాం. కానీ అబ్రహాము గర్వపడలే. ఎరిగినాడు కాబట్టి గర్వించలే. నడువు అన్నాడు, నడిచాడు. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇదిగో ఈ మైదానం చూడు అన్నాడు, చూశాడు. అలా దేశానికి వెళ్ళాలి అన్నాడు, వెళ్ళాడు. మరి నీ జీవితం, నీ ఇష్టం, నీ గర్వం, నీ సొంతం ఏలుకుంటున్నా. అబ్రహాంతో ఎవరు వెళ్ళారు? అతని అన్న కుమారుడు మాత్రమే వెళ్ళాడు, అంతే. అదేనా ఆయన తీసుకెళ్ళాడు. కానీ మార్గ మధ్యంలోనే ఎడబాటైపోయాడు. కారణం అబ్రహాముకే సెలవిచ్చాడు, కానీ మరి తన అన్న కుమారుడిని తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వలే దేవుడు. సొంత జ్ఞానంతో, సొంత తెలివితో అనుకున్నాడు. షారాతో మరి కాస్త తోడుగా ఉండొచ్చు, తీసుకెళ్తే అనుకున్నాడు. లోతుని ఎంట పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దూరం చేసేసాడు, వేరైపోయాడు. ఆ తర్వాత అబ్రహాము ఏం చేశాడు? దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. ఎండలో, ఎండమావుల్లో, భయంకరమైనటువంటి ఎండవేళల్లో దేవుడు నడుస్తూ ఉన్నాడు. అబ్రహాము చూశాడు. చూసి
దేవుడని గ్రహించి దగ్గరికి రాగానే ముగ్గురైపోయారు అక్కడ. నిజంగా వాళ్ళని ఏం చేసుకున్నాడు? వారిని చూచి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. సరే, దేవునికి అలసట తీర్చడానికి ఇష్టపడినటువంటి దాసుడు, యజమానుని యొక్క క్షేమాన్ని కోరేవాడు. నీకు నాకు అది లేదు. మన సొంతాన్ని కోరుకుంటాం, మనం స్వాభిలాషను అనుభవించాలని ఇష్టపడతాం, మనం సొంత కోరికలు నెరవేర్చుకోవాలని ఇష్టపడతాం. మనం నాకు సొంత ఇల్లు లేదే అని బాధపడతాం, మనం సొంత కారు లేదే అని బాధపడతాం, మనం సబుద్ధికి బానిసలమైపోతాం మనం. కానీ అబ్రహాము యజమానుని యొక్క బాగోగులు కోరినటువంటి వాడై, ప్రభువా తండ్రి ఈ చెట్టు క్రింద ఈ చెట్టు నీడన నీవు కూర్చున్నట్లయితే ఇదిగో నీళ్ళు తెస్తున్నాను, కాళ్ళు కడుక్కో, చల్లబడు, ఎండకు వచ్చారు మీరు, అలసట తీర్చుకోండి, కొంచెం మీ కొరకు మీ ప్రాణములను బలపరచుకోండి, ఆహారం సిద్ధమవుతుంది, తర్వాత మీరు వెళ్ళవచ్చునని అబ్రహాము ప్రాధేయపడ్డాడు. వెంటనే వెళ్ళాడు, పిండి తీసుకోమన్నాడు, రొట్టెలు చేయమన్నాడు, దూడను పోయమన్నాడు, వెంటనే తయారు చేశాడు, పెట్టాడు. ఈ రోజు మనం మన ఇంటికి ఎవరన్నా వస్తే బాధపడతాం, చేయలేమంటాం, మన బాధ చెప్పేదానికి లేదు. ఏం చేసి పెడతావు వీళ్ళకు అంటాం, మనకేం చేసి పెట్టినారు అంటాం. మన బ్రతుకు అలా ఉంది. మనం ఎలా చూడగలం మన దేవుడిని? దేవుడు అంటాడు, ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం ఉంది, అన్సీన్ గెస్ట్ అట్ ఎ వెరీ మెనీ. అన్సీన్ గెస్ట్, కనిపించకుండానే మన మధ్యకు వస్తాడట. ఆయన మనం ఆహ్వానించడం నేర్చుకోవాలి, ఆయనకు మనము ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. ఆయన మన అతిథి. చాలా మంది బరువు పడతారు ఎవరన్నా ఇంటికి వస్తే. ఈ రోజుల్లో మేము కూడా బరువు పడుతున్నాం. ఏ ప్రయోజనం దానివల్ల? దేవుని యొక్క ప్రేమను కనపరిచిన వారం అవుతామా? ఏమంత వాళ్ళకు వీళ్ళకు అని మన ఆలోచనలు. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. అబ్రహాం యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు, అబ్రహాం యొక్క మనస్సును ఎరిగిన వాడు, అబ్రహాం యొక్క సమస్తాన్ని ఎరిగిన వాడు. అబ్రహాము నిజంగా దేవునికి స్నేహితుడు లాంటి వాడు. స్నేహితుడు అయ్యాడు, నా నిజమైన స్నేహితుడు అంటాడు. అంటే స్నేహితుడైనటువంటి మన ప్రభువును మనం ఎందుకు నిరాకరిస్తాం? చేతకానితాం, మనకిష్టం లేని పరిస్థితి, దేవుడు అంటే మనకు లెక్కలేస్తాం. శత్రువుగా రావచ్చు మన దగ్గరికి, భిక్షగారిగా రావచ్చు, రకరకాల విధాలుగా రావచ్చు. స్వీకరించటంలో మనకు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. నా తల్లి ఆ పని చేసేది ఒకనాడు, నాకే ఆశ్చర్యం వేసేది. ఇంటికి మాకే లేదు, ఉన్న దాంట్లో వాళ్ళకు తీసి పెడతారు. వంటలు అయిపోయేవాడిని నేనైతే. ఇంత ఆలోచన లేదు ఆ రోజుల్లో నాకు. ఏంటి మాకు అసలుకుండేవాడిని లేదు. నైనా వాళ్ళకి పెట్టాలి, నైనా పర్వాలేదు, నైనా మనం తగ్గించుకున్నాం, అంతా తక్కువ తిందాం, మీకు వద్దు, ఏ కాదు అంటే అది ఎలా మామూలుగా వేయదు, ఇంట్లో కూర్చోబెట్టి పెడుతుంది. ఎవరు, ఏ భాష, ఏ దేశం, ఏ రాష్ట్రం వాళ్ళది తెలియదు.
ఆ యొక్క ప్రార్థన జీవితం, ఆ యొక్క సమర్పణ జీవితం, ఆ దేవుని ఎరిగిన ఆ జీవితం ఈరోజు నన్ను కాపాడుతూ ఉంది అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. నా గొప్పతనం ఏమీ లేదు, కాబట్టి నేను కూడా చేయాలి అనే ఆశ నాకు. కోట్లు సంపాదించి వదిలిపెట్టి వెళ్తారు అందరూ. ఏం చేస్తారు? నా కొడుకులకు, నా మనవళ్ళకు, నా మనవరాలకు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు రేపు? కాబట్టి మన జీవితంలో దేవుని ఎరగాలి మనం. అబ్రహాం ఎరిగాడు, యాకోబు ఎరిగాడు, ఇస్సాకు ఎరిగాడు. దేవుని ఆజ్ఞను అంగీకరించారు, ఆస్వాదించారు, రుచి చూశారు, ప్రేమించారు, లోబడ్డారు, అపమానించారు. ఆయనకు ఏం చేశారు? అతిథ్యం ఇచ్చారు. ఎరుగకయే అతిథ్యం ఇచ్చిరనేది వాక్యంలో ఇతరులు. కాబట్టి మనం ఇవన్నీ వింటున్నాం, ఎరిగి ఉన్నాం, కానీ మనం ఆతిథ్యం ఇవ్వడంలో వెనకబడిపోతూ ఉంటాం. మన చేత కాదు. కారణం మనలో ఉన్న అహం. దేవుని పూర్తిగా మర్చిపోతాం మనం. మన దేవుడు ఎలాంటి వాడు? పాపినైనా కూడా ప్రేమించేవాడు. పాపాన్ని ప్రేమించడు, పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి నీ జీవిత విధానం మోసగా నువ్వు సావాలని అన్నాడా? లేదు. ఇక మీదట నువ్వు మోసగానివి కావు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు, ఆశీర్వదింపబడిన వాడవు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడినటువంటి వాడివి, ముఖాముఖిగా ఎదురుపల చూసినటువంటి వాడివి. అబ్రహాం, నువ్వు అన్నట్లే వచ్చేస్తా పెట్టాడు. ఇక వెళ్తూ ఏమంటాడు? అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచదనా? దేవాది దేవుడు అబ్రహాము సాధారణమైనటువంటి మనిషితో ఎలా నేను దాస్తాను నా స్నేహితునికి నా మాటను? మనమైతే పెద్ద సీక్రెట్లు మాట్లాడుకుంటాం. దేవుని మించిన సీక్రెట్ మనకు అడుగుతుందా? వెంటనే అంటాడు, ఇదిగో మేము వెళ్తున్నాము. అయితే ఎందుకు వెళ్తున్నాము? అక్కడ సొదొమ గొమొర్రాలను గూర్చి దాన్ని మేము నాశనము చేయడానికి వెళ్తున్నాము అన్నాడు. అనగానే డైరెక్ట్గా ఎదురుపల మాట్లాడటానికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్నేహ భావాన్ని వాడుకున్నాడు. అంటాడు, ప్రభువా, అక్కడ 50 మంది ఉంటే కనీసం వాళ్ళను చూడవా అంటాడు. అప్పుడు 50 మంది ఉంటే ఖచ్చితంగా దేశాన్ని కాపాడుతానంటాడు. కనీసం 30 మంది ఉంటే చూడవా, 20 మంది ఉంటే చూడవా, కనీసం 10 మందిని వదిలిపెడతాను దేశాన్ని అంటాడు. అంటే అర్థం ఏంటి? 10 మంది కూడా లేరు. ఇప్పుడు అబ్రహాం బాధ ఏంటి అసలు? తన కుమారుడు, తన అన్న కుమారుడు, తన సహోదరుడు లోతు అక్కడున్నాడు. అర్థమైపోయింది దేవునికి. హృదయ రాష్ట్రాన్ని ఎరిగిన వాడు, తన కుటుంబం, తన రక్త సంబంధి, తన కుటుంబీకుడు. వెంటనే ఏం చేశాడు? అదే సమయంలో లోతును సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండటం చూసి అతన్ని క్లియర్గా చెప్పేశాడు, ఇక ఆలస్యం వద్దు, నీవు, నీ భార్య, నీ పిల్లలు ఎదురుగా ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళండి. నేను అక్కడ వదిలిపెట్టేస్తాను. ఈ దేశాన్ని ఇప్పుడు నేను నాశనం చేయబోతున్నాను. దేవుడు చూడాలని ఇష్టపడతాడు, కానీ మనం చూడడానికి చేత కాదు.
కాబట్టి మన జీవితంలో దేవుని చూడాలి అనే తపన మనలో పుట్టాలి. ఆయన చూస్తే మనం ఆరాధించిన వారం అవుతాం. ఆయన చూస్తే మనము హృదయ శుద్ధి కలిగిన వారం అవుతాం. అందుకే వాక్య భాగంలో ఒక మాట ఉంది. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం, హృదయ శుద్ధి గల వారి ధనులు, వారు దేవుని చూచెదరు. అబ్రహాం ఎలా ఉన్నాడు? హృదయ శుద్ధితో ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడు? హృదయ శుద్ధితో ఉన్నాడు. యెర్మియా ఎలా ఉన్నాడు? హృదయ శుద్ధితో ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? భయంకరమైనటువంటి కల్మషాన్ని కలిగి ఉన్నాం. చూడలేకపోతున్నాం. చేతకాలే మనకు. అయినా మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! జ్ఞాపం చేసుకున్నాం. ఆయన చూద్దాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన పూజిస్తాం. భయంకరమైనటువంటి ఎండలో కానీ, తుఫాన్లో కానీ, గాలిలో కానీ నిన్ను చూడటానికి ఇష్టపడే నీ దేవుని నువ్వు చూడకపోతే ఏం ప్రయోజనం? అబ్రహాము మిగులు ఆస్తి గలవాడు, కానీ అంత వదిలిపెట్టే బయలుదేరాడు. భార్యను ఎండబెట్టుకొని సమృద్ధిగా ఇచ్చేసాడు దేవుడు. కోకొల్లలు ఏ కొదవ లేకుండా చేశాడు. మనం ఇష్టపడతాం అట్లా? లోక విస్తారమైన ఆస్తి మనకు అవసరం. దానివల్ల మన దేవుని మనం చూడలేకపోతున్నాం. మన ప్రభువును మనం చూడాలి అనేటువంటి ఆకాంక్షతో మన ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనకు కనపడతాడు. నాయనా, ఆ దేవుని అడిగిపోరా అనిందట వాళ్ళ అమ్మ. నువ్వు పంపినా మంచిదే, బాగానే ఉంది. అయితే నేనేం చేసినా? అందరికి పంచిపెట్టినానైనా దేవుని అడిగిపోయిగా అన్నాడు అనిందట. ఎక్కడుంటాడు? వెతకాలైనా నువ్వు వెతికి కనుక్కొని అడుగుపో అనింది. బయలుదేరాడు, వెతకడం ప్రారంభించాడు. మార్గ మధ్యలో దొరికారు వారు 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 ఇంకొకరు వెళ్ళాడు. తెలుగు ప్రయాణంలో సమస్తాన్ని పొందుతూ వచ్చాడు. రాజు అయిపోయాడు, రాజు అల్లుడైపోయాడు. దేవుడు గొప్పవాడు. ఆయన సన్నిధి అమూల్యమైనది. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధి ఎలాంటిది అంటే రాత్రి అంతా పోరాడవలసినటువంటిది. మనం టైం పెట్టుకొని ప్రార్థన చేస్తాం. టైం కరెక్ట్ టైంకి అయిపోవాలా. టైంకి ఏమి టైం ఏం మనకు సొత్తా? మన ఆయన సొత్తా? సమయం ఆయనది. మనమంతా మన సొత్తు కాదు కదా. మనకు బాగా తెలిసే సత్యం. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన స్వరక్తం ఇచ్చి కొల్లబడినటువంటి వారు మనమంతా. మనం ఇప్పుడు బాడిగంట్లో ఉన్నాం, గ్రహించడంలే మనం. కాబట్టి మన జీవితాలను మనం సరి చేసుకున్నాం. మన కొరకై మనల్ని చూడాలన్నటువంటి ఆశ కలిగి మన దగ్గరికి వస్తున్నటువంటి మన ప్రభువును మనము చూద్దాం, ఆరాధిస్తాం, స్తుతిస్తాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.